వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ భగవద్గీత మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులని మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం శ్రీ గీతా మహత్యాన్ని గురించి చర్చిస్తూ వస్తున్నాం. భగవద్గీత ఈ ప్రపంచంలో ఉండే అన్ని శాస్త్రాల కంటే ఉత్తమమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది. ఎవరికి ఏ స్థాయిలో అర్థం కావాలో, ఏ స్థాయిలో జ్ఞానం కావాలో ఆ స్థాయి వారికి తగ్గట్టుగా, అందుకు తగ్గట్టుగా జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో వాళ్ళకు తగ్గట్టుగానే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. అందువల్ల అది చాలా మంది భగవద్గీతను అనుసరిస్తూ ఉండడానికి దోహదపడుతోంది. ఈ మధ్య కాలంలోనే ఈజిప్ట్ దేశస్థులు ఉర్దూ భాషలోనికి భగవద్గీతను తర్జుమా చేసుకొని 1,000,000 ప్రతులు ప్రింట్ చేయించుకొని ఒక 6 months బ్యాక్ మనం మోడీని పిలిపించుకొని వారి చేత ఓపెనింగ్ చేయించుకొని పంచుకున్నారు. అది ఉర్దూ భాష అంటే ముస్లిం దేశం అయినప్పటికీ కూడాను భగవద్గీతను వాళ్ళు చక్కగా అర్థం చేసుకొని ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, మొత్తం మానవాళికే, ప్రపంచ సమాజానికే జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది అని అర్థం చేసుకొని దాన్ని మత గ్రంథంగా భావించకుండా జ్ఞాన గ్రంథంగా గ్రహించి వాళ్ళు దానిని ఆదరిస్తున్నారు. భగవద్గీతను ఆదరిస్తే మనల్ని అది ఆదరిస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్నట్ల భగవద్గీతను మనం ఆదరిస్తే ఆ భగవద్గీతయే మనల్ని ఆదరిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. అట్లా భగవద్గీతను మనము గౌరవిస్తూ ఆ భగవద్గీతను మనము పారాయణం చేస్తూ అందులోని భావార్థాలను ఆకలింపు చేసుకొని ఆచరణ చేస్తూ జీవనం సాగిస్తే భగవద్గీత మాత తన సొంత బిడ్డల్ని ఎలా అయితే కాపాడుకుంటుందో అలా మనల్ని అందరినీ కాపాడుతుంది. యోగపీఠే యోగిస్థానే సిద్ధపీఠే శిలాగ్రే చ సత్సభాసు చ. శిలాగ్రే సత్సభాసు చ యజ్ఞే చ విష్ణుభక్తాగ్రే యజ్ఞే చ విష్ణుభక్తాగ్రే గీతాయాః పఠనం కృత్వా పరాం సిద్ధిం పఠన్ సిద్ధిం పరాంగతిం అని ఒక శ్లోకం ఉంది. అది మీరు కూడా రాసుకోండి. అందరూ కూడా చెప్తుంటాను, చిన్న చిన్న పదాలే. యోగిస్థానే
అందరి దగ్గర పెన్నులు పుస్తకాలు ఉన్నాయి కదా. యోగిస్థానే సిద్ధపీఠే యోగిస్థానే సిద్ధపీఠే అడుగు ఒక పాదం. శిలాగ్రే 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 సత్ సభాసు చ సత్ సభాసు చ సత్ సభాసు చ సత్ సభాసు చ. యజ్ఞే చ మూడో లైన్. యజ్ఞే చ విష్ణు భక్తాగ్రే యజ్ఞే చ విష్ణు భక్తాగ్రే పఠన్ సిద్ధిం పరాంగతిం. నాలుగో లైన్. పఠన్ సిద్ధిం పరాంగతిం. పఠన్ సిద్ధిం పరాంగతిం. ఈ అర్థం ఏమిటంటే, యోగులు ఉండే ఆశ్రమాలలో రాసుకోండి. యోగిస్థానే అంటే యోగులు ఉండే పుణ్యాశ్రమాలలో, సిద్ధులు నివసించే పీఠాలలో, పీఠస్థానాలు సిద్ధ పీఠాలు అంటారు కదా, అట్లా శక్తి పీఠాలు ఉంటాయి చూడండి, అట్లాగే సిద్ధులు నివసించే స్థలాలను సిద్ధ పీఠాలు అంటారు. సిద్ధ పీఠాలు సిద్ధ పీఠాలలో, అలాగే సాలగ్రామాలు ఉండే చోట, సాలగ్రామాలు ఉండే చోటున కామన్ సజ్జనుల గోష్ఠి. సత్సభాసుచ అంటే సజ్జనుల గోష్ఠి జరిగే సభలలో, సజ్జనుల గోష్ఠి జరిగే సభలలో, యజ్ఞేచ అంటే యజ్ఞములు జరిగే సందర్భాలలో, యజ్ఞాలు జరుగు సందర్భాలలో, అలాగే విష్ణు భక్తాగ్రేసరుల సమ్ముఖంలో, మంచి మహాభక్తుడు ఉన్నాడు, మహావిష్ణు భక్తుడు ఉన్నాడు, వాళ్ళు పలానా చోటికి వచ్చినారు, పలానా ఇంటికి వచ్చినారు, వాళ్ళ సమ్ముఖంలో, వాళ్ళ సన్నిధానం విష్ణు భక్తాగ్రేసరులు లేదా విష్ణు భక్తుల సమ్ముఖంలో, ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, నలుగురు కావచ్చు, ఒక మంచి విష్ణు భక్తుడు వచ్చారు, వారి సన్నిధానంలో ఎవరైతే భగవద్గీతను పారాయణం చేస్తారో, ఎవరైతే భగవద్గీతను పారాయణం చేస్తారో వాళ్ళు పరమ పదమును పొందుతురు. పఠన్ సిద్ధిం పరాంగతిం. పరాంగతి అని రాస్తున్నారు కదా. అర్థమైంది కదా. అంత శక్తివంతమైనది భగవద్గీత. కాబట్టి భగవద్గీతను ఎవరు నిర్లక్ష్యం చేయకండి. అట్లాగే ఇంకొక శ్లోకం రాసుకోండి. సాలగ్రామ శిలాయాం వా
సాలగ్రామ శిలాయాం వా సాలగ్రామ శిలాయాం వా. రెండవ లైన్ దేవాగారే శివాలయే. దేవాగారే శివాలయే. దేవాగారే శివాలయే. మూడవ లైన్ తీర్థే నద్యాం. మూడవ లైను తీర్థే నద్యాం పఠన్ గీతాం. తీర్థే నద్యాం పఠన్ గీతాం. సార్ మళ్ళీ చెప్పండి సార్ అలా అయినా. తీర్థే నద్యాం. తీర్థే అంటే పుణ్యతీర్థాలు అని. తీర్థానికి నద్యాలకు తేడా ఏంటి అంటే పుణ్య నది ప్రవహిస్తూ ఉంటుంది, ప్రక్కనే దేవస్థానం ఉంటుంది. జీవనదులు ప్రవహిస్తూ ఉండి ఆ నదుల గట్టున ప్రముఖమైన దేవస్థానాలు విలసిల్లుతూ ఉంటే దానిని పుణ్యతీర్థము అంటారు. తీర్థే నద్యాం పఠన్ గీతాం. సౌభాగ్యం లభతే ధ్రువం. ఫోర్త్ లైన్ సౌభాగ్యం లభతే ధ్రువం. సౌభాగ్యే లభతే ధ్రువం. గురువు గారు సెకండ్ లైన్ చెప్తారు అండి ఒకసారి. అక్క సెకండ్ లైన్ అండి. దేవాగారే శివాలయే. దేవాగారే అండి కాకా ఇంకా దేవాగారే. ఓకే థ్యాంక్ యూ. కాకా గా ఉంది కదా ఆ గా. దేవాగారే. దేవాదారే కాదు దేవాగారే. దేవాగారే శివాలయే. తీర్థే నద్యాం పఠన్ గీతాం సౌభాగ్యం లభతే ధ్రువం. ఈ రెండు శ్లోకాలు కూడాను వైష్ణవీయ తంత్రసారం అని రాసుకోండి. నేను రాస్తున్నా కదా నిన్న. ఆ వైష్ణవీయ తంత్రసారంలో ఉన్నటువంటి శ్లోకాలు ఇవి. ఎక్కడి నుంచి వచ్చిన ఈ శ్లోకాలు అంటే చెప్పడానికి మీకు తెలుస్తుండాలి కదా. దానికి ఆ శ్లోకం కిందనే చిన్న తగిసి వైష్ణవీయ తంత్రసారం అని రాస్తాం. దీనికి భావం చెప్పండి సార్. చేసుకోండి, ఎవరు మ్యూట్ చేసుకోండి. దీని భావం రాస్తాను ఈ శ్లోకానికి. సేమ్ సాలగ్రామాలు ఉండే స్థలములో, సాలగ్రామాలు విలసిల్లే స్థలంలో కానీ దేవాగారి అంటే దేవస్థానాలలో గాని, ధనాగారం అన్నట్లు దేవాగారము అని, దేవస్థానాలలో గాని శివాలయాలలో గాని, ఇవన్నీ చాలా చిన్న చిన్న పదాలు సులభంగా అర్థమవుతాయి మనకు. తీర్థస్థానాలలో గాని, తీర్థస్థానాలలో గాని, నదీ తీరాలలో గాని భగవద్గీత పారాయణం చేసినచో,
అట్టి వారికి పరిపూర్ణమైన సౌభాగ్యము సిద్ధిస్తుంది. పరిపూర్ణమైన సౌభాగ్యము సిద్ధిస్తుంది, భాగ్యవంతులు అవుతారు అని కూడా రాసుకోవచ్చు. భగవద్గీత పారాయణం చేసినచో వారు భాగ్యవంతులు అవుతారు. ధ్రువం, ఇది సత్యం, ధృవీకరించబడింది. కాబట్టి శివాలయాల్లో విష్ణు భక్తులు కాదు కదా, శివుని దగ్గర పోయి భగవద్గీత చదివితే ఎట్లా అని మాట్లాడుకోకూడదు. ఏ తీర్థమైనా సరే, ఏ పుణ్యక్షేత్రమైనా సరే, ఏ దేవాలయమైనా సరే, సకల దేవతలకు ఇష్టమే భగవద్గీత. సకల దేవతలు ఒకరి స్వరూపమే కదా. భగవంతుడు అనేవాడు ఒక వృక్షం లాగా ఉంటే ఆ వృక్షంలో ఉండే శాఖలుగా దేవతలు ఉంటారు. ఒక్కొక్క శాఖ ఒక్కొక్క దేవత, అలా భావించాలి. అందరూ కలిస్తేనే దేవుడు ఒక్కడవుతారు. దేవుడు అనే వృక్షానికి శాఖలే దేవతలు అని గుర్తుపెట్టుకోండి. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అంటే వాళ్ళు డబ్బా అని. ఆ దేవుడు ఒకటే. ఇంకా ఇక్కడ చెప్తారు, ఇక్కడ మహాభారతంలో రాత్రి ఉపన్యాసంలో చెప్తూ ఉన్న విషయంలో ఎవరు పాపహరులు అవుతారు అంటే దాంట్లో ఒక మాట కూడా ఇచ్చాడు. పాపాత్ములు కాని వాళ్ళు అంటే పాపాన్ని కడిగేసుకునే వాళ్ళు ఎవరు అంటే సకల దేవతలను గౌరవిస్తూ ఏ దేవతను దూషించకుండా ఆదరించేటువంటి వాళ్ళు సకల పాపాలను కడిగేసుకునే వాళ్ళు అవుతారు అంటారు భీష్మ పితామహుడు. సకల దేవతలను గౌరవించాలి, ఆదరించాలి. ఏ దేవతను దూషించనిటువంటి వాడు సకల పాపాలను హరింప చేసుకునే సమర్థుడవుతారు అని భీష్మ పితామహుడు ధర్మరాజుతో చెప్తారు. కాబట్టి మా దేవుడే గొప్ప, మీ దేవుడు గొప్ప కాదు అని మాట్లాడితే ఒక రకంగా ఇండైరెక్ట్ గా నువ్వు దూషిస్తున్నట్లే కదా, అది పాపమే. ఇంకా ఉండే పాపాలు కడిగేసుకునేది ఎప్పుడు, ఇంకా పాపంగా మూట కట్టుకుంటూ ఉంటే. కాబట్టి దేవతలందరూ కలిసి దేవుడు అవుతారు అని చెప్పగలగాల మనం, కొమ్మలు రెమ్మలు ఉన్నట్ల. ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం కేవలము పైన ఉండేవాడు ఒక్కడే, ప్రధానమంత్రిగా ఉండేటువంటి వాడే రాజ్యపాలన చేస్తాడా? పోనీ మన సీఎం తీసుకుందాం, సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆయన ఒక్కడే రాజ్యపాలన చేయగలడా? ఆయన కింద మంత్రులు ఉంటారు, వాళ్ళ కింద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారు, ఇంకా సర్పంచులు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, డిస్ట్రిక్ట్ జెడ్పీ ఏమంటారు వాళ్ళని జెడ్పీటీసీలు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు. ఇలా ఒక క్రమమైన స్టెప్ బై స్టెప్ అందరూ ఉండి వీళ్ళందరూ కలిసి పైన చెప్పినటువంటి వాని యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి పాటిస్తేనే ఆ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు చివరి దాకా, ఆ ఫలాలు అనేటివి చివరి దాకా అందుతాయి. ఆ గుర్తింపు కావచ్చు, ఆ క్రెడిట్ కావచ్చు, గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ పేరు వస్తుంది. ఒక్కరే చేయాలంటే కాదు కదా, వివిధ శాఖలుగా ఉండి ఆయా శాఖల వాళ్ళు ఆ విధంగా అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆయా కార్యక్రమం నిర్వర్తిస్తేనే పరిపూర్ణం అవుతుంది. కాబట్టి అదే విధంగానే భగవంతుడు ఒక్కడే, ఒక్కొక్క శాఖకు ఒక్క దేవత ఉన్నారు. ఆ దేవతలందరూ కూడాను ప్రధాన దేవత యొక్క ఆదేశానుసారమే ప్రవర్తిస్తూ ఉంటారు అనేది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎంతమంది దేవతలు ఉన్నా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నట్ల అన్ని ఆ భగవంతుడి దగ్గరికి చేరతాయి. నువ్వు ఏ దేవతకు నమస్కరించినా ఆ నమస్కారం భగవంతుడికి చేరదు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అట్లాగే ఎవరైతే శ్రీమద్ భగవద్గీతను భక్తిపూర్వకంగా వినయ విధేయతలతో సాదర భావంతో నిరహంకార స్థితితో ఉండి దానము చేస్తే
అటువంటి వారు సుఖిస్తారు. అటువంటి వారి భార్య కూడా అనుకూలవతి నడుచుకుంటుంది అని, తమ పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భగవద్గీత గ్రంథాన్ని విధిపూర్వకంగా భక్తి భావంతో పంచితే, దానం చేస్తే అటువంటి వారికి భార్య అనుకూలవతి అవుతుంది, పిల్లలు అనుకూలవతులు అవుతారు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా అనుకూలవతులు అవుతారు అని చెప్పేసి వైష్ణవీయ తంత్రసారంలో ఉంది. కాబట్టి ఎన్నో డబ్బులు వృధా చేస్తూ ఉంటాం. గోరఖ్పూర్ వారివి 25 రూపాయలు పెడితే ఒక భగవద్గీత భావంతో ఉన్నటువంటిది వస్తుంది. 30 రూపాయలు పెడితే బోల్డ్ లెటర్స్ తోటి వస్తున్నాయి. ఈ విధంగా ఎంత తక్కువ ఖర్చు, కానీ మనం ఎన్ని డబ్బులు వృధాగా వేస్ట్ చేస్తుంటాం. డబ్బులు ఉన్న వాళ్ళు డాబాకు వెళ్తారు. డాబాకి వెళ్తే వాడు తినేది 50 రూపాయలు ఫుడ్ తింటే వాడు 500 బిల్లు వేస్తాడు. నోరు మూసుకొని కట్టేస్తున్నారు. అదొక వినోదం అని. వాళ్ళు నానా చండాలం అంతా చేసినా కనుక వాళ్ళకి హ్యాపీనే అక్కడ. శుభ్రత ఉంటుందా, పవిత్రత ఉంటుందా, ఈశ్వరార్పణ ఉంటుందా? ఏది ఉండదు. 50 రూపాయల ఫుడ్కి, 100 రూపాయల ఫుడ్కి 500 రూపాయలు పెట్టాలంటే హ్యాపీగా కట్టొస్తున్నారు. ఏం జాడ్యం అది? దరిద్రం కాదు. అది ఇంట్లో చేసుకొని తినొచ్చు కదా, పవిత్రంగా, ప్రశాంతంగా భగవంతుడి దగ్గర సమర్పించి తింటే నివేదన అయిపోతే ప్రసాదం అవుతుంది. ఆ అవస్థలు ఎందుకు, ఆ కర్మలు ఎందుకు, ఆ అనారోగ్యాలు తెచ్చుకోవడం ఎందుకు? అర్థమే కాదు జనాలకు. ఒక్కసారి మనం ఒక చీర లేదా ఒక డ్రెస్ ఒక పండగకి కాదనుకున్నామా, 1500 నుంచి 2000 మిగులుతుంది. 2000కి ఎన్ని భగవద్గీత బుక్కులు తెప్పించుకోవచ్చు? ఆలోచించండి. 25 రూపాయలకి 100 రూపాయలకే 4 వస్తాయి. 100 రూపాయలకే 4, 1000 రూపాయలకు 40, 2000కు 80, 80 మందికి కనీసం, అంటే 40 మందికైనా మనము దానం చేయొచ్చు భగవద్గీత బుక్కులు. భక్తిపూర్వకంగా వాళ్ళు కూడా దాన్ని అభ్యసించాలని, చదవాలని ఇస్తే చాలా మంచిది అవుతుంది. దాని విలువను తెలియజేసి ఇస్తే ఎంతో పుణ్యం వస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చు. అది తెలియక మనము సమయాన్ని, ధనాన్ని వేస్ట్ ఖర్చు చేస్తున్నాం, వృధాగా ఖర్చు పెట్టేస్తున్నాం. అలాగే వైష్ణవీయ తంత్రసారంలో ఉన్నటువంటిది ఈ మాట చెప్పింది నేను. అలాగే అదే వైష్ణవీయ తంత్రసారంలోనే వైష్ణవ దినాలలో ఏకాదశి లాంటివి, గీతా జయంతి కావచ్చు, శ్రీకృష్ణ జయంతి కావచ్చు, ఇంకా ఇంకేమున్నాయి, వైకుంఠ ఏకాదశి కావచ్చు, తొలి ఏకాదశి ఇట్లా వస్తాయి కదా. ఇలాంటి పర్వదినాలు వైష్ణవ సంప్రదాయంలో, అంటే వైష్ణవ ఆలయాలు, వైష్ణవ దినాలు ఉంటాయి చూడండి. అలాంటి సందర్భాలలో ఎవరైతే భగవద్గీతను పారాయణం చేస్తారో అటువంటి వాళ్లకు, వాళ్ళు కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, పడుకున్నా, ఎక్కడైనా ప్రయాణాలు చేస్తున్నా, ఏ విధిలో వాళ్ళు ఏ విధులు నిర్వర్తిస్తున్నా వాళ్లకు శత్రువుల ద్వారా పరాభవం ఉండదు అంటుంది. ఏకాదశి పర్వదినాల్లో కావచ్చు, అలాగే గీతా జయంతి కావచ్చు, శ్రీకృష్ణ జయంతి కావచ్చు, ఇలాంటి వైష్ణవ దినాలలో భగవద్గీత పారాయణాలు సామూహికంగా కావచ్చు, ఇండివిజువల్ గా కావచ్చు, సామూహికంగా చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. అలా ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారికి శత్రువుల ద్వారా పరాభవం ఉండదు అని వైష్ణవీయ తంత్రసారం చెప్తుంది. శత్రువులంటే బాహ్య శత్రువుల గురించి ఆలోచన చేయొద్దండి. వాళ్ళదేముంది, మీ లోపలే ఉన్నారు పెద్ద శత్రువులు, ఆంతరంగిక శత్రువులు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇవే బయట వాళ్ళని కూడా శత్రువులుగా చూపిస్తున్నాయి, నీకు ప్రతిక్షేపిస్తున్నాయి, నీలో ఉన్నాయి. ఆ శత్రువుల ద్వారా కూడా మనకు అవి ఎక్కువైనా కనుక ఇతరులతో మనకు అవమానాలు వస్తాయి.
అలాంటి పరాభావాలే రానివ్వదు ఈ పుణ్య ప్రభావం అని వైష్ణవ్య తంత్రసారం చెప్తుంది. ఈ అరిషట్ వర్గాల ద్వారా కూడా మనకు అవమానాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, భయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, భ్రాంతులు ఎక్కువ అవుతూ ఉంటాయి, నిద్ర పట్టనివ్వవు. ఇవే అంతర్గత శత్రువులు. ఈ శత్రువులే పెద్ద శత్రువులు. బయట శత్రువులుగా కనపడుతున్నారు అంటే లోపల నీలో అవి ఉంటేనే అవి కనపడేది బయట వాళ్ళ శత్రువులుగా. నీలో అవి లేవనుకో, నశించిపోయినాయంటే ఎవ్వరూ నీకు శత్రువుగా కనిపించరు. ఆలోచించండి ఈ విషయాన్ని. కాబట్టి భగవద్గీత పారాయణం అనేది ఎక్కడ పుణ్య కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడంతా, ఎక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడంతా. ఈ చోట చేయాలి, ఈ చోట చేయకూడదని కాకుండా వన ప్రాంతాల్లో కావచ్చు, పొలాల్లో కావచ్చు, స్థలాల్లో కావచ్చు, గృహ ప్రవేశాల్లో కావచ్చు, సత్యనారాయణ వ్రతాల్లో కావచ్చు, ఏ వ్రతాల్లో అయినా కావచ్చు. అలాగే దేవస్థానాలు ప్రారంభోత్సవాలు చేస్తూ ఉంటారు, ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటారు, వార్షికోత్సవాలు చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కావచ్చు, ఎప్పుడైనా సరే నలుగురు కలిసో 10 మంది కలిసో ఎంతమంది వెళితే అంతమంది కలిసి సామూహిక భగవద్గీత పారాయణాలు చేస్తే ఆ మంత్ర శక్తి అనేది ఆ ప్రదేశాన్ని పవిత్రీకరణ చేస్తుంది, దేవతల్ని రప్పిస్తుంది, ఆ స్థలానికి శక్తిని ప్రసాదిస్తుంది, మరింత పునీతం అవుతుంది, మహిమాన్వితం అవుతుంది. మనకు మంచిదే, చుట్టుపట్ల వాతావరణంలో నివసించే వాళ్ళకందరికీ మంచిదే. వాతావరణం కూడా శుద్ధి అవుతుంది, భగవంతుని దృష్టిలో పడతాము. అంతకంటే కావాల్సిందేముంది? కాబట్టి మ్యాక్సిమం భగవద్గీతను మనం ముందు బాగా చదివేది నేర్చుకోవాలి. బాగా చదివేది, ఒక్క మిస్టేక్లు కూడా లేకుండా చదివేది బాగా రావాలి. బాగా రావాలంటే ఇంచుమించుగా 3/4 భాగం నోటికి వచ్చేస్తేనే, శ్లోకాలు నోటికి వస్తేనే బాగా చదివేది రాగలిగేది. అలా సాధన చేసుకొని 10 మందికి మనం కూడా చెప్పిస్తూ నేర్పిస్తూ సందర్భాలు వచ్చినప్పుడల్లా కూడాను విధిగా గౌరవంగా విలువ ఇచ్చి భగవద్గీత మాతకు ప్రణమిల్లుతూ ఆయా పుణ్యస్థలాలలో, పుణ్యకాలాలలో, పుణ్యస్థానాలలో పారాయణం చేస్తే ఆ భగవంతుని యొక్క పూర్ణ ఆశీర్వాదము, మన లక్ష్యమైనటువంటి పరమసిద్ధి మోక్షధామం చేరుకోవడం లాంటివన్నీ కూడా సిద్ధి స్థాయిని తెలియచేస్తూ, నాకు కొద్దిగా పని ఉంది, పేషెంట్లు అందరూ కూడాను వచ్చి ఉన్నారు కాబట్టి నేను ఈరోజు తొందరగా ముగిస్తున్నాను. రేపటి దినాన కాసింత ఎక్కువ సమయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, ఈ 4 మాటలు నానోట పలికించినటువంటి ఆ దేవదేవుని చరణార విందములకు పుష్పములుగా సమర్పిస్తూ మనకందరికీ భక్తి జ్ఞాన వైరాగ్య ఆరోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్.